నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్, హైదరాబాద్. కణితి ఎక్కడ కనిపించినా మనకు కంగారే. ఇక కణితి పైకి కనిపించకుండా తలలో, అది కీలకమైన మెదడులో పురుడు పోసుకుంటుంటే ఆ భయానికి అంతు ఉండదు. ఇవాళ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఈ సందర్భంగా మెదడును నొక్కిస్తూ మన ప్రాణాల మీదకు తీసుకొచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కణితులు మన ఒంట్లో ఎక్కడ పురుడు పోసుకున్నా పర్లేదు, కానీ మన దేహాన్ని నడిపించే కీలక కేంద్రమైన మెదడులో పుట్టుకొస్తే మాత్రం ప్రమాదమే. మెదడులో ఏ భాగంలో గడ్డ పుట్టుకొస్తే ఆ భాగం ఆధీనంలోని అవయవాలు మొత్తం ప్రభావితం అవుతాయి. కదలికలు, చురుకుదనం పాళ్లు తగ్గటంతో పాటు మొత్తంగా ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కొన్నిసార్లు మొత్తంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఇవాళ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఈ సందర్భంగా మెదడులో పురుడు పోసుకునే ప్రాణాంతక గడ్డల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మెదడు మన మనుగడకు మూలాధారం. మన ఆశలకు, ఆలోచనలకు, బంధాలకు, అనుబంధాలకు, ఆశ్చర్యాలకు, మేధస్సుకు, చివరికి బాధలకు అన్నింటికీ ఇదే భాండాగారం. మన మెదడు అత్యంత కీలకమైందే కాదు, అతి సునిశ్చితమైంది కూడా. అందుకే శిరోధార్యంలా మన తలలో పటిష్టమైన రక్షణ ఏర్పాట్ల మధ్య దృఢమైన కపాల ఎముకల గూడులో నీటి అలల నడుమ సుతారంగా, భద్రంగా తేలుతూ ఉంటుంది మెదడు. అక్కడ్నుంచే మనలోని అణువణువును నియంత్రిస్తూ ఆపాదమస్తకాన్ని శాసిస్తూ ఉంటుందది. అంతా తానై మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇంత కీలకమైన అవయవం కాబట్టే మెదడులో ఏ చిన్న సమస్య తలెత్తినా మనం భయంతో కంపించిపోతాం. అలాంటిది మెదడులో గడ్డ పెరుగుతోందని తెలిస్తే, కణితుల పుట్టలు పెరుగుతున్నాయని తేలితే ఆ భయానికి అంతే ఉండదు. అనుక్షణం ప్రాణభయం వెన్నాడుతూ ఉంటుంది. అసలేమిటి కణితి కథ? మెదడులో కణుతులు అసలు ఎలా పురుడు పోసుకుంటాయి? బ్రెయిన్ ట్యూమర్లో రెండు రకాలు ఉన్నాయి. మెదడు లోపల తయారయ్యేటువంటి ట్యూమర్స్ కొన్ని, వాటిని ఆంగ్లంలో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. రెండో రకం సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే శరీరంలో వేరే భాగంలో, ఊపిరితిత్తుల్లో కానీ, కడుపు పేగుల్లో కానీ, లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ బోన్స్లో కానీ, థైరాయిడ్ గ్రంథిలో కానీ, రొమ్ములో కానీ ఇంకెక్కడైనా ఉండి మెదడు లోపలికి వచ్చేటువంటి క్యాన్సర్ని లేకపోతే ట్యూమర్స్ని సెకండరీస్ అంటారు. మనం ఈ ప్రైమరీ ట్యూమర్స్ మీద దృష్టి పెట్టినట్టయితే ఇందులో రకాలు ఉన్నాయి. మెదడు లోపల లోపల వచ్చే రకాలు ఒక రకమైతే వాటిని గ్లయోమా అంటాం. అదే కాకుండా మెదడు పైన పొరలు ఉంటాయి, డ్యూరా మ్యాటర్, పయామేటర్, ఆర్కినాయిడ్ మ్యాటర్ అని. దాని నుంచి వచ్చే ట్యూమర్స్ని మెనింజియోమా అంటే ఈ పొరల్నే ఆంగ్లంలో మెనింజీస్ అని అంటారు. ఈ మెనింజియోమాస్ అన్నవి క్యాన్సరస్ ట్యూమర్స్ కావు. ఈ గ్లయోమాస్ అన్నది ఒక రకమైన క్యాన్సరస్ ట్యూమర్స్. కణితి అనగా ఏంటంటే మనం చెప్పగలిగింది అలా ఏంటంటే ఒక రకమైన గ్రోత్, ఒక రకమైన పెరుగుదల మెదడు లోపల వచ్చింది. అయితే అది అబ్నార్మల్, అంటే నార్మల్గా ఉండాల్సింది కాదు, కొన్ని కారణాంతరాల వల్ల వచ్చింది అని. ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏమిటంటే మెదడులో వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు, కానే కాదు. మెదడులో వచ్చిన కొన్ని, అంటే ఇప్పుడు మెదడులో మనం 100 రకమైన గడ్డలు మనం తీసుకున్నట్టయితే ఒక 40% క్యాన్సరే, ఒక 60% ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కానివే మేము ఎక్కువ చూడడం జరుగుతూ ఉంది. మన మెదడు ఓ విస్మయాల పుట్ట. నిజం చెప్పాలంటే అదో కొవ్వు ముద్ద. తనకంటూ ఒక ఆకృతి ఉండదు. బయటకు తీసి బల్ల మీద పెడితే ముద్దలా సుద్దలా కూలబడుతుంది. అలాంటి మన మెదడులో కణితులు పురుడు పోసుకోవడం, జీవకణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్టు కణితులు పెరుగుతున్నప్పుడు ప్రాణభయం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిజానికి మెదడులో కణితులు అంత అరుదేం కాదు. పైగా ఇందులో ఎన్నో రకాలున్నాయి. మెదడులో నుంచి పుట్టుకొచ్చేవి కొన్నైతే మెదడు పై పొరల మీద నుంచి ఇలా రకరకాల ప్రదేశాల నుంచి ఇవి రావచ్చు. ఇందులో క్యాన్సర్ కణితులు కొన్నైతే
క్యాన్సర్ కాకపోయినా మెదడును నొక్కేసి ప్రాణాల మీదకు తెచ్చేవి మరికొన్ని. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపించే మెదడులో కణితులకి పర్యావరణ జన్యుపరమైన కారణాలు మొదలుకొని మొబైల్ రేడియేషన్ వరకు చాలా కారణాలే కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ప్రతి వ్యక్తి తలనొప్పి వాంతులు వచ్చిన ప్రతి వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుమానం పడడం సమంజసం కాదు. ఎందుకంటే మెదడులో కణితికి చాలా లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నిజ జీవితంలో తలనొప్పి వాంతులు చాలాసార్లు ఇప్పుడు మైగ్రేన్ అంటాం, పారిస్ నొప్పి అంటారు, వాస్కులర్ హెడేక్ అంటాం, రకరకాల కారణాల స్ట్రెస్ హెడేక్ అంటాం. ఇవన్నిటికి కూడా తలనొప్పి వాంతులు వస్తుంటాయి. ఒక్క తలనొప్పి వాంతులు మాత్రమే కాదు, ఆ తలనొప్పిలో కూడా కొన్ని విశ్లేషణలు లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఉదయం తెల్లవారు లేవగానే వచ్చే తలనొప్పి, ఈ మధ్య ఒక తలనొప్పి లేకుండానే సడన్గా మొదలైంది, కానీ తలనొప్పితో వాంతులు, అదే కాకుండా కంటిలో చూపు తగ్గడం, అదే మాటలో తేడా రావడం, శరీరంలో ఒక భాగం కాలు చేయి పనిచేయకపోవడం, చెవులో వినికిడిలో తక్కువ రావడం, కంటిలో చూపు తగ్గిపోవడం, అసలు వ్యక్తిత్వంలో వ్యక్తి మారిపోవడం. అంటే ఏమిటి, ఇప్పుడు ఆఫీసులో ఉన్నారనుకోండి, ముందు మాదిరి లేడండి ఈయనలో తేడా ఉంది, ఆఫీస్ మీద దృష్టి ఎక్కువ పెట్టడం లేదు, ఏదో పరాగ్గా ఉంటున్నాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడని. ఇలాగా చిన్నపిల్లలను తీసుకోండి, చిన్నపిల్లల్లో నడకలో తేడా రావడం, ఒకే స్ట్రెయిట్ లైన్ మీద నడవలేకపోవడం, స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, భోజనం సరిగ్గా చేయకపోవడం, చిన్నపిల్లలైతే ఒక్కోసారి జ్వరం కూడా రావడం. ఇలా ఒక్క తలనొప్పి వాంతులు ఒకటే కాదు సుమండి, తలనొప్పితో మిగతా కారణాలు కూడా ఉండేటట్టయితే, మిగతా లక్షణాలు కూడా ఉండేటట్టయితే మెదడులో ట్యూమర్ ఉందని అనుమానించడం సరైన పద్ధతి. తరచూ తీవ్రమైన తలనొప్పి రావటం, వచ్చినప్పుడు ఎంతకీ తగ్గకుండా వేధించడం, తలనొప్పికి తోడు వాంతులు కూడా అవుతున్నప్పుడు మెదడులో కణితులు ఉన్నట్లుగా అనుమానిస్తారు డాక్టర్లు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కూడా అవి మెదడులో ఎక్కడ ఉన్నాయన్న దాన్ని బట్టి కనిపిస్తూ ఉంటాయి. మెదడులో కణితులు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో, బ్రెయిన్ ట్యూమర్లను ఎలా నిర్ధారిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం మెదడులోని కణితుల్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటుంటాం. కానీ వీటిలో ఎన్నో రకాలున్నాయి. మెదడు లోపల పెరిగే వాటిని గ్లయోమాస్ అని, మెదడు పై భాగంలో ఉండే వాటిని మినింజియోమాస్ అని పిలుస్తారు. ఈ బ్రెయిన్ ట్యూమర్లలో గ్లయోమాస్లో క్యాన్సర్ కణితులు ఎక్కువగా ఉంటాయి. మిగతావన్నీ చాలా వరకు క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. అయితే మెదడులో ఏ రకం కణితి పెరుగుతున్నా తలనొప్పి అనేది ఒక ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. తలనొప్పి అనేది జలుబుల సాధారణమైన సమస్య కాబట్టి ప్రతి తలనొప్పిని అనుమానించలేం. కాకపోతే నిరంతరం తలనొప్పి ఉంటూ క్రమేపీ తలనొప్పి తీవ్రత పెరుగుతున్నప్పుడు తలనొప్పితో పాటు వాంతులు అవడం, తలంతా బరువుగా ఉండడం, చూపులో తేడాలు, ఫిట్స్ రావడం, తెలివితేటలు తగ్గిపోవడం, ఈ లక్షణాలన్నీ మెదడులో కణితుల్ని పట్టించే అనుమానిత లక్షణాలే అంటున్నారు డాక్టర్లు. నిజానికి బ్రెయిన్ ట్యూమర్ అంటే అసలు ఆపరేషనే ముఖ్యంగా. ఈ మధ్య కాలంలో కొన్ని పరిస్థితులు మారాయి, అది మనం చెప్పుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడు లోపల ఏదో ఒక చోట్ల గడ్డ ఉండి దాని లక్షణాలు ఆల్రెడీ మనం చెప్పినట్టుగా వ్యక్తికి పొడచూపినట్టయితే, లక్షణాలు ఒకటే కాకుండా సైన్స్ అని అంటాం. అంటే కాలు చేయి వీక్ అయిపోయింది అనుకోండి, నడవలేకపోతున్నారు, మాట పడిపోయింది, కంటిలో చూపు తగ్గిపోతుంది, చెవు వినబడడం తగ్గిపోతున్నప్పుడు అప్పుడు ఇంకా మందులు ఇచ్చి మందులతో ప్రయత్నించడం అనేది అసంబద్ధం, అది అసత్యం కూడా. అందుకని ఎవరైనా కానీ బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారణ అయిన తర్వాత దాంతో మందులతో వైద్యం చేస్తామంటే దానికి ఏమాత్రం కూడా సైన్సు సమ్మతించదు. బ్రెయిన్ ట్యూమర్కి ముఖ్యంగా అన్నది సర్జరీ, ఆపరేషన్ చేసి ఆ బ్రెయిన్ ట్యూమర్ నన్ను తీయటమే. అయితే ఇందాక నేను చెప్పిన ఒక చిన్న మాట, ఈ మధ్య కాలంలో పర్టికులర్గా సిటీ స్కాన్లో రకరకాల చాలా మంచి ఇంప్రూవైజేషన్స్, మార్పులు, పెను మార్పులు వచ్చాయి. దాంట్లోనే చాలా సున్నితమైనది వచ్చింది. ఒకప్పుడు సిటీ స్కాన్ చేయాలంటే అరగంట పట్టేది, ఇప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు. అలాగే ఎక్కువ కట్స్ థిన్, అంటే అదే ఏరియాని ఎక్కువ చిన్న చిన్న కట్స్లో తెలియకుండానే వ్యక్తికి ఏమాత్రం నొప్పి లేకుండా చిన్న చిన్న కట్స్ చేయటం వల్ల చిన్న పరిణామంలో వచ్చినటువంటి గడ్డలను కూడా మనం కనుక్కుంటున్నాం. ఎంఆర్ఐలో కూడా అలాగే కనుక్కుంటున్నాం. ఇప్పుడు 2 సెంటీమీటర్ల మందం కంటే తక్కువ గడ్డలు కానీ కనబడినట్టయితే అదృష్టవశాత్తు కొన్నిసార్లు సర్జరీ చేయకుండా, మందులని కాదండి, దానికి రేడియేషన్ పద్ధతి అని ఒకటి వచ్చింది, దాని ద్వారా ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంది. అది కూడా గుర్తుంచుకోవాలి, 2 సెంటీమీటర్ల కంటే పరిణామంలో తక్కువగా ఉండాలి. 2 సెంటీమీటర్ దాటింది కానీ లేదు, ఆల్రెడీ లక్షణాలు ఎక్కువై ఉన్నప్పుడు
ఇలాంటి వాటికి ఆస్కారం లేదు, అది పద్ధతి కానే కాదు. బ్రెయిన్ ట్యూమర్లు ఉన్నాయన్న అనుమానంతో తలనొప్పితో బాధపడుతున్న అందరికీ మెదడు స్కానింగులు చేయడం అసాధ్యం, అనవసరం కూడా. ముందుగా ఈ లక్షణాలను డాక్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిరంతరాయంగా తీవ్రమైన తలనొప్పి బాధిస్తూ ఉండడం, వాంతులవుతూ ఉండడం, చూపులో తేడాలు, ఉన్నట్టుండి ఫిట్స్ రావడం వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫారసు చేస్తారు. సిటీ స్కాన్లో మెదడులో కణితి ఉంటే తెలియడమే కాదు, అది మెదడు లోపలుందా బయటుందా, ఎంత సైజులో ఉంది మొదలైన వివరాలు ఖచ్చితంగా తెలుస్తాయి. కణితుల గురించి మరింత స్పష్టమైన సమాచారం కోసం అవసరమైతే ఎంఆర్ఐ, పెట్ స్కాన్లు కూడా చేస్తుంటారు. ఈ పరీక్షల సాయంతో కణితుల్ని నిర్ధారించుకోవడంతో పాటు అవి ఏ దశలో ఉన్నది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆపై కణితుల గ్రేడింగును బట్టి మందులా, సర్జరీనా, కీమో సరిపోతుందా, రేడియేషన్ ఇవ్వాలా అన్నది డాక్టర్లు నిర్ణయించుకుంటారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అంటే గంటల కొలది మారిందండి. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కానీ, అదే కాక ఈ మధ్యన మైక్రో న్యూరో సర్జరీ అనేది అందుబాటులోకి వచ్చింది. మైక్రో న్యూరో సర్జరీ వల్ల ఏమిటి ఉపయోగం అంటే, అదే చిన్న దారపోగులాంటి నరాలు, రక్తనాళాలు అవన్నీ కూడా 10 ఇంతలు 20 ఇంతలు చూడడం వల్ల చేసేటువంటి శస్త్రచికిత్స నిపుణుడు సర్జన్కి అది ఇబ్బందికరంగా లేకుండా గుర్తించడం వల్ల పేషెంట్ రికవరీకి కానీ, పేషెంట్కి ఇబ్బంది రాకుండా ఉండేదానికి దోహదకారి అవుతుంది. సో మైక్రో న్యూరో సర్జరీ అనేది లేకుండా ఈ రోజున బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏది కూడా మనం చేయటం జరగడం లేదు. ప్రతి ముఖ్య హాస్పిటల్లో కూడా ఈ మైక్రోస్కోపు, మైక్రో న్యూరో సర్జరీ అందుబాటులో ఉంది. అది చాలా మంచి పరిణామం. అదే కాకుండా బ్రెయిన్ ట్యూమర్ తీయడానికి ఇంకొక పద్ధతి ఏమిటంటే క్యూసా తాలూకా పూర్తి విస్తరించినట్టయితే కవిట్రాన్ అల్ట్రాసానిక్ సర్జికల్ యాస్పిరేటర్, అంటే అల్ట్రాసౌండ్ ఉపయోగంతో దాని తాలూకా ఉపయోగించుకొని ట్యూమర్ని తీయడము అన్నది. అంటే ఒక ట్యూమర్ ఉంటుంది, అక్కడ ట్యూమర్ ఉందని మనం ఆల్రెడీ నిర్ధారణ చేసిన తర్వాత, సర్జరీ టైంలో ట్యూమర్ ఉందని మనం గుర్తించిన తర్వాత ఈ అల్ట్రాసౌండ్ మెషిన్ పెట్టినట్లయితే అదే సక్ చేసిస్తుందండి. అంటే మనం నార్మల్గా ఉండేటువంటి బ్రెయిన్ని టచ్ చేయడం కానీ, దాన్ని డ్యామేజ్ చేయడం కానీ లేకుండా నెమ్మదిగా ట్యూమర్ కూడా తీసేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ మెషిన్కి ఎంత గొప్పతనం ఉందంటే, ఒకటి రక్తనాళాలు ముఖ్యమైన నాళాలుగా ఉండేటట్టయితే అక్కడితో ఆగిపోతుంది అది. అంటే రక్తనాళాలు ముఖ్యమైన నరాలు ఉండే చోటన అది పనిచేయదు, ఒక్క ట్యూమర్నే తీస్తుంది. దానివల్ల రక్తం కూడా ఏదైతే మామూలుగా బ్లడ్ లాస్ అంటాం, అంటే ఆ పెద్ద ఆపరేషన్ పాతకాలంలో ఇదే ఆపరేషన్ 10 గంటలు 12 గంటలు 15 గంటలు చేసేవాళ్ళం. దానివల్ల రక్తస్రావం ఎక్కువయ్యేది. ఇప్పుడు దీనివల్ల రక్తస్రావం కూడా తగ్గింది, పేషెంట్ రికవరీ కూడా దోహదకారైంది. రక్తస్రావం తగ్గడం, ఆపరేషన్ టైం తక్కువ అవడం వల్ల మత్తిచ్చే సమయం కూడా తక్కువైంది. ఇలా ఈ న్యూరో నావిగేషన్ అన్నది ఏదైతే ప్రెసిషన్ అంటే అక్యురసీ కోసం దోహదకారైతే, ఈ క్యూసా అన్నది ఆపరేషన్ తొందరగా చేయడానికి, మత్తు నుంచి రికవర్ అవడానికి ఉపయోగకరం అవుతుంది. నార్మల్ బ్రెయిన్ని డ్యామేజ్ కాకుండా కూడా చూడడానికి మైక్రోస్కోప్ అనేది చిన్నవి నరాలు, రక్తనాళాలు పెద్దగా చూపించడం వల్ల సర్జన్ కూడా డ్యామేజ్ చేయకుండా ఆస్కారం చాలా తక్కువైంది. కోత పెట్టకుండానే బ్రెయిన్ ట్యూమర్లను తొలగించే దిశగా ఇవాళ ఆధునిక వైద్యంలో వడివడిగా అడుగులు పడుతున్నాయి. జీన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, యాంటీ యాంజియోజెనిక్ థెరపీ వంటి చికిత్సా విధానాలపై పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బ్రెయిన్ ట్యూమర్లను తొలగించే చికిత్సా పద్ధతుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితి ఉంటే ఆ విషయం హఠాత్తుగా తెలుసుకోవడం ఎవరికైనా ఆందోళనే కలిగిస్తుంది. అందుకే డాక్టర్లు ముందుగా పేషెంట్కి కౌన్సిలింగ్ ఇచ్చి మెల్లిగా విషయాన్ని వివరిస్తారు. ఒకప్పుడు మెదడులో కణితులకు చికిత్స కష్టమే, కానీ ఇప్పుడున్న అధునాతన చికిత్సా పద్ధతుల్లో బ్రెయిన్ ట్యూమర్లలో చాలా రకాల కణితులకి సమర్థంగా చికిత్సను అందించవచ్చు. మొదటి రకం, రెండో రకం గ్రేడు కణితులను, నెమ్మదిగా పెరిగే వాటిని చాలా వరకు మందులతోనే అదుపు చేయొచ్చు. 3, 4 రకం గ్రేడుకు చెందిన కణితులు మాత్రం ప్రమాదకరమైనవి. 3వ గ్రేడు కణితులకి కీమోథెరపీని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 4వ గ్రేడుకు చెందిన వాటిని మాత్రం సర్జరీ చేసి తొలగించి ఆపై రేడియేషన్ ఇస్తుంటారు. అయితే మెదడు లోపల పెరిగే గ్లయోమా కణితుల్ని పూర్తిగా నయం చేసే చికిత్సలేవి ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
చికిత్స తర్వాత మనం ప్రతి బ్రెయిన్ ట్యూమర్ని ఒక పరీక్షకు పంపిస్తాం. దాన్ని ఆంగ్లంలో హిస్టోపెథాలజీ అంటే పెథాలజీ పరీక్ష. ఆ గడ్డ ఏమిటి అని ఒక 4-5 రోజులతో నిర్ధారణ అవుతుంది. అందులో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. న్యూరోపెథాలజీ అనేది ఒక పెద్ద సంస్థ, పెద్ద శాస్త్రం ఇప్పుడు. అంటే ఏమిటి, మామూలు ట్యూమర్లో కానీ పూర్తిగా వివరాలు తెలియకపోతే దానికి హిస్టోకెమిస్ట్రీ, న్యూరో హిస్టోకెమిస్ట్రీ అని ఇలా మారిపోయిందండి. పెను మార్పులు వచ్చాయి మనం అనుకున్నట్టుగా. అప్పుడు ఒక నిర్ధారణ చేస్తారు. ఇది ఫస్ట్ వాళ్ళు చెప్తారు క్యాన్సరా కాదా. క్యాన్సర్ అన్నట్టయితే అందులో ఎంత గ్రేడ్ 1, గ్రేడ్ 2, 2, 3, 4 ఇలా 4 గ్రేడ్లు ఉన్నాయి. అంటే అందరికీ జనానికి అర్థం కావడానికి గ్రేడ్ 1 అన్నట్టయితే క్యాన్సర్ అయినా కూడా చాలా తక్కువ మందం, గ్రేడ్ 4 అన్నట్టయితే చాలా ఎక్కువ ఇబ్బంది, గ్రేడ్ 1 అన్నట్టయితే 10, 15, 20 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. గ్రేడ్ 4 అన్నట్టయితే కొన్ని నెలలు నుంచి కొన్ని సంవత్సరాలే. అది మనం చాలా వరకు తెలుస్తుంది. ఇంకా రెండో వచ్చినట్టయితే క్యాన్సర్ కానివట్టయితే ఒక్కసారి మనం ఆపరేషన్ చేసి గడ్డగాన్ని పూర్తిగా తీసేయడం కానీ జరిగినట్టయితే మళ్ళీ జీవితంలో రావడానికి ఆస్కారం 1%, 2% మాత్రమే. కాబట్టి క్యాన్సర్ లక్షణాలు కనబడి క్యాన్సర్ అని నిర్ధారణ అయినట్టయితే దానికి వేరే పద్ధతులు రావడం ఆలోచన చేయాలి. అలాంటప్పుడు మళ్ళీ క్యాన్సర్ గడ్డ రెండోసారి రావడానికి ఆస్కారం అయితే తప్పకుండా ఉందని చెప్పక తప్పదు. గామా నైఫ్. బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో గామా నైఫ్ని ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. మెదడులోని ఇతరత్రా భాగాలేవి ప్రభావితం కాకుండా కేవలం కణితి మీదే రేడియేషన్ తీక్షణంగా పనిచేసేటట్లు చేయడంలో గామా నైఫ్ అద్భుతంగా వెసులుబాటును కల్పిస్తుంది. ఇలా మిగతా భాగాలు పెద్దగా ప్రభావితం కాకుండా కణితి కణాలు మాడిపోయేలా చేస్తారు. గామా నైఫ్ ఇటీవలి కాలంలో విస్తృతంగా వాడుకలోకొచ్చింది. అలాగే లీనియర్ యాక్సిలేటర్ యంత్రాలు, మైక్రో న్యూరో సర్జరీలు, మ్యాపింగ్, ఇమేజింగ్, న్యూరో, ఎండోస్కోపీ, స్టీరియోటాక్టిక్ ఎండోస్కోపీ వంటి అధునాతన చికిత్సలు ఇవన్నీ మెదడులో కణితుల్ని గుర్తించి ఆపై తొలగించడంలో ఇవాళ ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆపరేషన్ చేసి క్యాన్సర్ అని తెలిసినా కూడా ఎంతవరకు గడ్డ అయితే ఈ సాధనాలు మనం చెప్పుకున్నటువంటి మైక్రోస్కోపు, న్యూరో నావిగేషను, క్యోసా వీటన్నిటిని ఉపయోగించి ఇబ్బంది పెట్టకుండా పేషెంట్కి ఎక్కువ ఇబ్బందులు కొత్తగా తీసుకురాకుండా ట్యూమర్ తీసిన తర్వాత నిర్ధారణ చేయడం. నిర్ధారణలో క్యాన్సర్ అని తేలినట్టయితే దానికి ఇంకా 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. రేడియేషన్, కీమోథెరపీ అని. కీమోథెరపీ అన్నది ఈ క్యాన్సర్ ట్యూమర్లకు మాత్రమే వాడతాం. అది చాలా లిమిటెడ్ అండి. దాని ఉపయోగం ఇంకా పూర్తిగా పద్ధతిలో రాలేదు. రేడియేషన్ అన్నది మాత్రం చాలా ముఖ్యమైనటువంటి ఈ బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలోనే ఒక ముఖ్యమైన భాగం. అంటే బ్రెయిన్ ట్యూమర్కి ఆపరేషన్ చేయడం వల్ల 80% వైద్యం చేసినట్టయితే రేడియోథెరపీ అనేది మిగతా 20%. అట్లా ఈ రెండింటికి కూడా ఎంతో సైనర్జిస్టిక్ ఎఫెక్ట్ అని ఆంగ్లంలో అంటాం. అంటే రెండింటికి 2 దోహదకారి అవుతాయి ఒకదానికొకటి. కాబట్టి రేడియేషన్లో చాలా మార్పులు వచ్చాయి. పాతకాలంలో రేడియేషన్ ఇచ్చినట్టయితే జుత్తు అంతా ఊడిపోయి చాలా వికృతంగా అసలు చూడడానికి ఎట్టి పరిస్థితి సంతోషంగా ఉండేది కాదు. అదే కాకుండా 6 వారాలు 8 వారాలు ఇచ్చేవాళ్ళు రేడియేషన్. ఇప్పుడు కొన్ని ట్యూమర్స్కి రేడియేషన్ అనేది 3 రోజులే. FFF బీమ్ అని ఒకటి కొత్త పద్ధతి వచ్చింది. అదే కాకుండా గామా నైఫ్ అని గామా రేడియేషన్ పద్ధతి ఒకటి వచ్చింది. గామా రేడియేషన్ అంటే ఒకే సిట్టింగ్. అంటే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా రాలేదు అది. ఢిల్లీ ఇలాంటి మహానగరాల్లో ఉంది. అక్కడ బ్రెయిన్ ట్యూమర్గా 2 సెంటీమీటర్ల కంటే చిన్నగా ఉండేటట్టయితే గామా రేడియేషన్ అనేది ఒకే సిట్టింగ్. దానివల్ల పేషెంట్కి ఇబ్బంది ఏం లేదు. ఈరోజు వెళ్ళడం, అడ్మిట్ అవ్వడం, మరుసటి రోజు అది వైద్యం అయిపోతుంది, ఇంకొక రోజు తిరిగి బయలుదేరి వచ్చేయటమే. అయితే దాని తాలూకు లిమిటేషన్స్ ఉన్నాయి. 2 సెంటీమీటర్ కన్నా చిన్నగా ఉండాలి, క్యాన్సర్ కానిదై ఉండాలి. జనరల్గా గామా రేడియేషన్ అనేది క్యాన్సర్ కానిదాన్ని నాన్ క్యాన్సరస్ వాటికి ఉపయోగపడతారు, ఇంకా కొన్నింటికి ఉపయోగపడతారు. ఆ విధంగా గామా రేడియేషన్ అనేది కూడా ఒక పద్ధతి, కానీ చాలా కాస్ట్తో కూడుకున్నది. గతంతో పోలిస్తే బ్రెయిన్ ట్యూమర్లకు ఇప్పుడు చికిత్స చేయడం సులువుగానే ఉంటోంది. అధునాతన సిటీ స్కాన్, ఎంఆర్ఐ పద్ధతులు, ఎండోస్కోప్, మైక్రోస్కోప్ వంటి పరికరాలు, అధునాతన రేడియేషన్ చికిత్స, మెరుగైన కీమోథెరపీ మందులు, న్యూరో అనస్థీషియన్ల మూలంగా మెదడు కణితుల చికిత్సల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.
పేషెంట్ జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా చూస్తూనే సాధ్యమైనంత ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్ని తొలగించడానికి డాక్టర్లు ఇవాళ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం జీన్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే బ్రెయిన్ ట్యూమర్ల గురించి భయాందోళనల్ని మనం చాలా వరకు మర్చిపోవచ్చు. మెదడులో కణితులు పుట్టుకు రావటం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. తరచూ తీవ్రమైన తలనొప్పి వచ్చిపోతుండటం, తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలిసి సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్లని తొలి దశలో పసిగడితే ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న చక్కటి చికిత్సలతో వాటిని పూర్తిగా నయం చేయొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.